నమస్కారం తిరువీర్ గారు. నమస్తే అండి. ప్రీ వెడ్డింగ్ షో ద్వారా మళ్ళీ మా ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ మసూదలో మీరు భయపెట్టింది ఇప్పటికీ ఎవరైనా ఈ మాస్క్ పెట్టుకొని కనిపించినా సరే అదే భయం కనిపిస్తూ ఉంటుంది. చాలా న్యాచురల్‌గా చేశారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ కామెడీ వేరియంట్‌లో రావడం? అంటే ప్రతిసారి నా బాధే ఆడియన్స్‌కి కామెడీగా అవుతుంది. యాక్చువల్‌గా నేను మసూద్ భయపెట్టలేదు. భయపడ్డాను మీతో పాటే. అండ్ పరేషాన్ కూడా నా బాధే ఎదుటోడికి కామెడీ. అండ్ ప్రీ వెడ్డింగ్‌లో కూడా నా బాధ, నా టెన్షనే ఎదుటోడికి కామెడీ. సో, మేబీ నేను బాధపడితే ఆళ్ళు సంతోషపడతారంటే అదేదో 'నువ్వు నాకు నచ్చావు'లో ఉన్నట్టు. నేను ఏడిస్తే మీరు సంతోషంగా ఉంటారంటే రోజొచ్చి గంట ఏడుస్తానన్నట్టు. మిమ్మల్ని నవ్వించడానికి అన్ని సినిమాల్లో బాధపడడానికి కూడా రెడీ. అండ్ చాలా న్యాచురల్‌గా అంటే పక్కింటి అబ్బాయిలాగా అనిపిస్తూ ఉంటారు. చాలా మీరు మాట్లాడే తీరు కూడా నాకు అలానే అనిపించింది. అండ్ 'నవీన్ చంద్ర' గారి ఫేవరెట్ యాక్టర్ అని చెప్పి మీరు మీ మీ పేరు చెప్పడము ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఎలా అనిపించింది? చాలా షేర్స్ కూడా వచ్చుంటాయి. 'నవీన్ చంద్ర' గారి 'అందాల రాక్షసి' రిలీజ్ అయినప్పుడు ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. ఎవరు ఈ యాక్టర్ భలే చేశాడు అని. తర్వాత కొంతకాలానికి 'మసూద' రిలీజ్ తర్వాత నా నంబర్ ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎత్తాను. నేను 'నవీన్ చంద్రని' మాట్లాడుతున్నాను అన్నారు. ఏంటి ఇలా కూడా చేస్తారా? నాకు తెలీదు. అంటే నాకు ఒక యాక్టర్, ఒక డైరెక్టరు ఎక్సెప్ట్ నాకు తెలిసి 'సాయి రాజేష్' గారు తప్ప నేను ఎప్పుడు అలా చూడలా. అంటే నన్ను విష్ చేయడం. ఇదేంటి ఈయన నా నెంబర్ తీసుకొని మరీ ఫోన్ చేశాడా అనుకున్నాను. బాగా మాట్లాడారు. చాలా బాగా చేసావు, అసలు చాలా టిపికల్ క్యారెక్టర్ అది, భయపడాలి కానీ చూపించకూడదు. ఆయన అనలైజ్ చేశారు ఆ రోల్ని. ఆ రోజు నుంచి నేను అలా నెంబర్ ఉండింది. మేము చాలా వరకు మాట్లాడుకుంటాం. యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటాం, రోల్స్ గురించి మాట్లాడుకుంటాం, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని మాట్లాడుకుంటాం. సో మేబీ నేను ఇండస్ట్రీకి రాకముందే ఆయన హీరో. ఈరోజు లైక్ అ ఫ్రెండ్ ట్రీట్ చేస్తాడు నన్ను. అండ్ అది చెప్పి వేరే వాళ్ళు నాకు షేర్ చేశారు. అప్పటిదాకా నాకు తెలీదు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ ఎప్పుడైతే కెరీర్‌లో ఈ అబ్స్టకల్స్ వస్తూ ఉంటాయో నేను ఆయనకు చెప్పినప్పుడు నాకు వచ్చాయి అని ఆయన గైడ్ చేస్తుంటారు. ఏమవుతుంది, ఏం చేయొచ్చు అన్నది చాలా మోటివేట్ చేస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. అలా ఎవరు చెప్తారు? అంటే సమకాలీకులుగానే ఉన్నాము. ఇద్దరం సినిమాలు చేస్తున్నాం. స్టిల్ నేను అతను యాక్టింగ్ చాలా ఇష్టం. అతని వర్క్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఏం చేస్తాడన్నది చాలా పెద్ద కాంప్లిమెంట్ అండ్ సపోర్ట్. అండ్ అంటే ప్రీ వెడ్డింగ్ షో అని ఈ స్క్రిప్ట్‌ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? లైక్ చాలా స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి కదా! కామెడీని తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే కథల కోసం బుర్ర బద్దలు అక్కర్లేదు అనడానికి మనకి కాన్స్టెంట్‌గా మలయాళం, మరాఠీ, అప్పుడప్పుడు తెలుగు సినిమా ప్రూవ్ చేస్తూనే ఉంటాయి. కన్నడ, సూపర్ సో ఇది కూడా ఆ కోవలోకే వస్తది. అంటే ఇంత చిన్న పాయింట్‌తో ఒక సినిమా తీయొచ్చా అనిపించింది నాకు. దట్ టూ 2 గంటల పాటు. సో ఎక్కడ ఒక అసభ్యత లేదు, లేకపోతే ఒక బూతు లేదు, అశ్లీలత లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నవ్విస్తూనే ఉన్నాడు. అంటే అవి ఉంటే తప్పు అని నేను అనట్లా. కానీ ఇంత చిన్న పాయింట్‌ని ఇంత అందంగా చెప్పొచ్చా అన్నది నాకు భలే ముచ్చటేసింది. అండ్ బడ్జెట్‌లో అవుతది. నాతో ఉన్న ఒకటేంటంటే మార్కెట్ కండిషన్స్ ప్రకారం తక్కువ బడ్జెట్‌లో చేయాలి. ఆ బడ్జెట్‌లో ఇది ఫిట్ అవుతది. అట్ ద సేమ్ టైం కామెడీతో సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి ఫేస్ అక్కర్లా, గ్రేట్ బడ్జెట్స్ అక్కర్లా. సో ఇది కంఫర్టబుల్. అట్ ద సేమ్ టైం క్వాలిటీ వైజ్ కూడా అలాగే ఉంటదనిపించింది. అంటే ఈ ప్రీ వెడ్డింగ్ షో అనే పేరుకి లైఫ్ మీ లైఫ్‌లో ఎక్కడైనా ఫేస్ చేసారా ఇలాగ? ఈ కాన్సెప్ట్. అస్సలు. నేను ఫ్రెండ్‌కి ఒక డేటా పోయింది ఒకసారి తప్ప ఇలాంటివి అసలు ప్రీ వెడ్డింగ్స్ కూడా నేను పెద్దగా చూడలేదు ఈ షూట్ చేసే ముందు వరకు. ఒక్కసారి హంపీలో చూశాను. ఇంకొకసారి ఎక్కడో రోడ్డు మీద చూశాను తప్ప ప్రీ వెడ్డింగ్స్ ఎలా చేస్తారో కూడా చూడలేదు నేను యూట్యూబ్‌లో తప్ప. అవునా? అంటే కాన్సెప్ట్ విన్న తర్వాత ఇలా కూడా ఉంటారు అన్న ఫీల్ ఏమైనా వచ్చిందా? అంటే ఈ బేసిక్‌గా ఇది ప్రీ వెడ్డింగ్ మీద బేస్ అయింది కానీ మొత్తం ప్రీ వెడ్డింగ్ కాదు. కాకపోతే డేటా పోవడం అన్నది చాలామంది నాకు డైరెక్టర్స్ దగ్గర నుంచి నిన్న షోకి వచ్చిన వాళ్ళ వరకు చాలామంది చెప్పారంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ జరగకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ళకైనా జరిగింది. కాబట్టి కొంతమంది లాస్ అయ్యారు. మళ్ళీ చేయించే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో మేబీ మీ ఫేవరెట్ హీరో ఎవరు టాలీవుడ్‌లో? టాలీవుడ్‌లో అంటున్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన బాగా అంటే లైక్ ఆయన చేసిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టం? అంటే నేను సినిమా ఇది అని తెలియకుండా జనరల్‌గా టీవీ ముందో థియేటర్‌లో పోయి కూర్చోనే దగ్గర నుంచి చూస్తున్నాను కదా! ఆది చూసినప్పుడు ఆయన తొడగొడితే నాకు గూస్ బంప్స్ వచ్చేవి. అండ్ సింహాద్రిలో కత్తి ఇసురు అని ఇలా చేయి చాపినప్పుడు ఆళ్ళు నీళ్ళలో ఇసురుతారు కదా! నరకన్నా నరకన్నా అనిపిస్తది. సో అలా పెరిగాం సింగిల్ స్క్రీన్స్‌లో చూసి అరుచుకుంటూ. సో ఒక్క సినిమా అని కాదు చాలా ఉన్నాయి. 'అదుర్స్‌తో' సహా ఆయన కామెడీ అంతే బాగా చేశారు, యాక్షన్ అంతే బాగా చేశారు, డైలాగ్ యమదొంగ అంతే బాగా చెప్తారు. ఒక్కటని మనం చెప్పలేం. అంటే మీరు 'తిరువీర్' అంటే డౌన్ టు ఎర్త్ ఇప్పుడు ఇండస్ట్రీలో రన్ అవుతూ ఉన్నారు. సో స్ట్రగుల్ కానీ లేదా అవకాశం కోసం ఎదురు చూడడం కానీ ఒక మూవీ డౌన్‌ఫాల్ అవ్వడం కానీ ఈ సిట్యుయేషన్ మీరు ఎలా ఫేస్ చేస్తారు? స్ట్రెయిన్‌ఫుల్లే. ఇంకా ప్రతి సినిమాకి నేర్చుకోవడమే. అంటే ఆ స్ట్రెస్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, పని ఎక్కువ ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మేబీ ఇంకా టైం పడుతుంది నాకు బేబీ స్టెప్స్ అన్నీ. సో
సో రేపు సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి అండ్ చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో మెయిన్ థింగ్. బట్ మన సినిమాకి రావాలి అంటే ఆడియన్స్‌కి ఏం చెప్పదలుచుకున్నారు? నాకు తెలిసి రేపు రిలీజ్ అవ్వబోయే సినిమాల్లో నవ్వుకునే సినిమా ఇదే ఉన్నట్టుంది. 'జటాధర' ఒక జానరాలో ఉంది, 'గర్ల్ ఫ్రెండ్' ఒక జానరాలో ఉంది, అండ్ ఇంకొక 'ప్రేమిస్తున్నా' కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా వేరే సినిమాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి కామెడీ నాకు తెలిసి మాదే ఉన్నట్టుంది. అండ్ మోర్ రిలేటబుల్ అండ్ మనది 'యూ బై ఏ' ఉంది. సో హాయిగా పిల్లలతో రావచ్చు, నవ్వుకొని వెళ్ళొచ్చు. సో అది మాకు గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ.